ఇలాంటి మరెన్నో వీడియోలు చూడడానికి లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. ఈరోజు ఈ వీడియోలో 2025 సంవత్సరంలో వరుదిని ఏకాదశి ఎప్పుడు వచ్చింది, ప్రారంభము మరియు ముగింపు తేదీలు, ఈ ఏకాదశి ప్రాముఖ్యత గురించి, ఉపవాస విరమణ ఏ రోజున చేయాలి అనే విషయాల గురించి తెలుసుకుందాము. హిందూ మతంలో వరుదిని ఏకాదశికి చాలా ప్రాముఖ్యత ఉంది. వరుదిని ఏకాదశి ఉపవాసాన్ని విశ్వాసం, భక్తితో చేయడం ద్వారా శ్రీ మహావిష్ణువు ఆశీర్వాదం లభిస్తుంది. జీవితంలో ఆనందము, శాంతిని తెస్తుంది. అంతేకాదు, ఈ రోజున చేసే పూజలతో జీవితంలో వచ్చే సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది. వరుదిని ఏకాదశి అనేది హిందూ మతంలో ఒక ముఖ్యమైన పర్వదినం. దీన్ని చైత్రమాసంలోని కృష్ణపక్ష ఏకాదశి తేదీన జరుపుకుంటారు. వరుదిని ఏకాదశి ఉపవాసం శ్రీ మహావిష్ణు వరాహ అవతారానికి అంకితం చేయబడింది. ఈ రోజున ఉపవాసం పాటించడం ద్వారా ఒక వ్యక్తి తన పాపాల నుంచి విముక్తి పొంది పుణ్యం పొందుతాడని నమ్ముతారు. ఈ ఉపవాసము అదృష్టము, సంపద, శ్రేయస్సు, కీర్తిని ప్రసాదిస్తుందని భావిస్తారు. ఈ రోజు ఉపవాసం చేయడం వల్ల మోక్షం కూడా లభిస్తుంది. వరుదిని ఏకాదశి ఏప్రిల్ 23వ తేదీన వచ్చి 24వ తేదీ వరకు ఉంటుంది. స్వస్తి శ్రీ విశ్వావసు నామ సంవత్సరము చైత్రమాసము వసంత ఋతువు ఉత్తరాయణము ఏకాదశి తిథి ప్రారంభము 23వ తేదీ ఏప్రిల్ 2025 బుధవారము సాయంత్రము 4:43 ప్రారంభమై 24వ తేదీ ఏప్రిల్ 2025 గురువారం మధ్యాహ్నము 2:32 ఏకాదశి తిథి ముగుస్తుంది. ఉదయ తిథి ప్రకారము వరుదిని ఏకాదశి 24వ తేదీ ఏప్రిల్ 2025 గురువారం రోజున పాటించాలి. పారణ సమయము 25వ తేదీ ఏప్రిల్ 2025 శుక్రవారం ఉదయం 5:46 నుండి 8:23 వరకు. వరుదిని ఏకాదశి రోజున ఉపవాసం చేసే విధానం గురించి తెలుసుకుందాము. దశమి తిథి రోజున సూర్యాస్తమయం ముందే భోజనం చేసి రాత్రి బ్రహ్మచర్యం పాటించాలి. ఏకాదశి రోజున ఉదయాన్నే నిద్ర లేచి స్నానం చేసి ఉపవాసం ఉంటానని ప్రతిజ్ఞ చేయాలి. విష్ణువును పూజించడం కోసం పండ్లు, పువ్వులు, ధూపం, దీపాలు సమర్పించాలి. రోజంతా ఉపవాసం ఉండాలి లేదా పండ్లను మాత్రమే తినాలి. తృణధాన్యాలు తినడం నిషేధించబడింది. రాత్రిపూట మేల్కొని విష్ణుని స్తుతిస్తూ కీర్తనలు పాడాలి. ద్వాదశి రోజున ఉదయం స్నానం చేసిన తర్వాత బ్రాహ్మణులకు ఆహారం అందించాలి. దాన ధర్మాలు చేయాలి. దీని తర్వాత ఉపవాసం విరమించి పేదలకు దానం చేయాలి. వరుదిని ఏకాదశి నాడు ఏ పరిహారాలు పాటించాలో తెలుసుకుందాం. వరుదిని ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తే సకల దోషాలు తొలగిపోతాయి. ఈరోజు మహావిష్ణు అవతారమైనటువంటి వరాహమూర్తిని పూజించడం వలన మంచి ఫలితం ఉంటుంది. కొంతమంది శ్రీకృష్ణుని కూడా ఆరాధిస్తారు. వరుదిని ఏకాదశి నాడు మధురాష్టకం పఠిస్తే కష్టాల నుంచి బయటపడవచ్చును. ఐశ్వర్యం, సంతోషం, ప్రేమ కలుగుతాయి. కష్టాల నుంచి బయటపడడానికి ఈరోజు గజేంద్ర మోక్షాన్ని పఠిస్తే కూడా మంచిది. ఈరోజు విష్ణు సహస్రనామం పఠిస్తే భక్తి, ముక్తి కలుగుతాయి. ఈరోజు పాపాలకు ప్రాయశ్చితంగా భగవద్గీతలోని 11వ అధ్యాయం పఠిస్తే మంచిది. ఈరోజు విష్ణు ఆరాధనలో శంఖాన్ని ఉపయోగించడం చాలా శుభప్రదమైనది. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు విగ్రహాన్ని శంఖంలో నీరు పోసి స్నానం చేసి పూజించిన తర్వాత శంఖాన్ని ఊదితే శ్రీహరి తొందరగా సంతోషిస్తాడు. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణు పూజలో ఉపయోగించే శంఖాన్ని గంగాజలంతో నింపి ఇంటి అంతటా చల్లితే ఇంట్లోని ప్రతికూల శక్తి అంతా తొలగిపోయి సానుకూల శక్తితో పాటు ఆనందం, ఐశ్వర్యం వెల్లివిరుస్తుంది. వరుదిని ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును పూజల్లో తులసీ దళాలను సమర్పించాలి. దీనిని హిందూ మతంలో విష్ణుప్రియ అని పిలుస్తారు. శ్రీ మహావిష్ణువు పూజలో పసుపు రంగు వస్తువులను ఉపయోగించడం చాలా శుభప్రదమని హిందువుల విశ్వాసం. వరుదిని ఏకాదశి రోజున విష్ణు పూజలో పసుపు రంగు దుస్తులను, పసుపు రంగు పువ్వులను, గంధము, పసుపు పండ్లను, పసుపు రంగు తీపి పదార్థాలను సమర్పించాలి. ఈరోజు ఏమేం దానం చేయాలో తెలుసుకుందాము. వరుదిని ఏకాదశి రోజున పేదలకు ఆహారము, పండ్లు, డబ్బును దానం చేయాలి. ఈరోజు ఆవులను దానం చేయడం కూడా శుభప్రదంగా భావిస్తారు. ఈ రోజున నువ్వులతో చేసిన వస్తువులను కూడా దానం చేయవచ్చును.